పాకిస్తానే కాదు ప్రపంచమంతా కూడా ఈ అజ్ఞాత వ్యక్తులు ఎవరైనటువంటి చర్చ సాగుతున్నది. ఎందుకంటే పాకిస్తాన్ అంటే ఉగ్రవాదులకు ఒక స్వర్గధామము. ఉగ్రవాదులకు స్వేచ్ఛా వాయువులు ఉంటాయి. ఉగ్రవాద దాడులు చేసిన ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికెళ్ళొచ్చు, పాకిస్తాన్‌లో ఉండొచ్చు అనేటువంటి బిన్ లాడెన్ నుంచి మొదలుపెడితే, ఐఎస్ఐ తీవ్రవాదుల నుంచి మొదలుపెడితే ప్రపంచంలో ఏ దేశంలో ఉగ్రవాదులైనా సరే చాలా స్వేచ్ఛగా పాకిస్తాన్‌లో తలదాచుకోవచ్చు అనేటువంటి అంశం ప్రపంచానికి తెలియంది కాదు. ఇప్పుడు పాకిస్తాన్‌లో ఉగ్రవాదులు గడగడలాడుతున్నారు. ఏ దేశము ఆ దేశం పైన ఉగ్రవాద దాడులపైన ప్రత్యేకమైనటువంటి యుద్ధం ప్రకటించలేదు. కానీ అజ్ఞాత వ్యక్తులు గత కొద్ది నెలలుగా పాకిస్తాన్‌లో ఉన్నటువంటి ఉగ్రవాదులను వివిధ రకాలుగా మట్టుపెడుతున్నారు. ఆ మట్టుపెట్టడంలో కూడా జైల్లో ఉండి ఎక్కడైతే ఇబ్బంది వస్తుందో, ప్రైవేట్‌గా ఇండ్లల్లో ఉంటే ఎవరు ఏం చేస్తారో తెలియదు, జైల్లో ఉంటే రక్షణ ఉంటుందని పాకిస్తాను జైళ్ళకు వెళ్ళి తలదాచుకుంటున్నటువంటి ఉగ్రవాదులను కూడా ఏరిపారేస్తున్నారు. అసలు ఎవరి అజ్ఞాత వ్యక్తులు? ఏం జరుగుతున్నది? కెనడాలో కూడా అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులను చంపేస్తే ఎవరు చంపేశారో తెలియనటువంటి విషయం. కానీ ఉగ్రవాదులను చంపేస్తూ, ఉగ్రవాదులను భయపెడుతూ మరొకసారి పాకిస్తాను ఆ దేశము ఉగ్రవాదులు స్వేచ్ఛగా బతకలేరు, ప్రపంచంలో అనేక మంది కన్ను పాకిస్తాన్ పైన ఉంది అనేటువంటిది. అనేక మంది ఇందులో భారతదేశం యొక్క ప్రమేయం ఉంటుంది. భారతదేశ ఉన్నటువంటి కొంతమంది నిగూఢ, అదేవిధంగా స్పష్టంగా స్పై చేసినటువంటి అధికారులు చాలా తెలివిగా ఉన్నారనేటువంటిది చెప్పుకుంటున్నారు కదా. ఇది భారతదేశానికి అంటగట్టాల్సిన అవసరం లేదు. కానీ ఎవరో అజ్ఞాత వ్యక్తులు భారతదేశానికి మాత్రం చాలా మేలు చేస్తున్నారు. దీనిపైన గతంలో పాకిస్తాన్ పైన సర్జికల్ దాడులు చేశారంటే ఎవరూ నమ్మలేటువంటి పరిస్థితి. ఇప్పుడు 1993 పేలుళ్లలో దావూద్ ఇబ్రహీం ఉన్నాడు. భారతదేశంలో ఉంటే ఇబ్బంది అవుతుందని ఉగ్రవాదిగా మారి పాకిస్తాన్లోకి వెళ్ళి కరాచీలో ఉంటున్నటువంటి వ్యక్తి పైన ఇప్పుడు ఒక విషప్రయోగం జరిగింది అనేటువంటిది వార్త. అయితే పాకిస్తాన్ చెప్తున్నటువంటి వార్తలను నమ్మాలా వద్దా అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే అనేక మంది ఉగ్రవాదులను అక్కడ మట్టు పెడుతున్నారనేటువంటి విషయం మాత్రం వాస్తవం. దావూద్ ఇబ్రహీం చచ్చిపోయినా చెప్పలేరు. పాకిస్తాన్లో దావూద్ ఇబ్రహీం లేడు అనేటువంటిది పాకిస్తాన్ చెబుతుంది కాబట్టి అతను పాకిస్తాన్లో చచ్చిపోయినా కూడా ఏం చెప్పలేరు. అదేవిధంగా బిన్ లాడెన్ కూడా పాకిస్తాన్లో తలదాచుకున్నా కూడా పాకిస్తాన్లో లేడని చెప్పుకోవాల్సినటువంటి దుస్థితి. ఆ దేశానికి అట్లాంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు దావూద్ ఇబ్రహీం చచ్చిపోయినా చెప్పలేరు, బతికున్నా చెప్పలేరు, ఎటు చెప్పలేనటువంటి కక్కాలేక మింగలేక చచ్చేటువంటి పరిస్థితి అటు పాకిస్తాన్ దేశంలో ఉన్నది. కానీ ఎవరు చేస్తున్నారనేటువంటి విషయం ప్రపంచానికి అంతా తెలుసు, భారతీయులకు మరీ ముఖ్యంగా తెలుసు, ఎట్లా జరుగుతుందనేటువంటి విషయం తెలుసు. భవిష్యత్తులో మరికొందరు కామెంట్ చేశారు, భారతదేశం సూపర్ పవర్గా మారితే అందరి మీద పెత్తనం చెలాయిస్తుంది. సూపర్ పవర్గా మారితే పెత్తనం చెలాయించడం కాదు, దేశానికి రక్షణనిస్తుంది. దేశంలో ప్రజలు కాస్తంత ఇంపుగా, దేశంలోని ప్రజలు చాలా హ్యాపీగా నిద్రపోయేటువంటి పరిస్థితి మాత్రం కనబడుతుంది.